అసలు ఏం జరుగుతుంది 'పుష్ప' టీమ్‌కి? మొన్నటికి మొన్నే చెప్పాను. 'పుష్ప' టీమ్ మాత్రం ఈ విధంగా చేస్తే చాలా ఇబ్బందులు పడుతుంది అనే విధంగా ఒక వీడియో చేయడం జరిగింది. అసలు ఇప్పుడు చూసుకుంటే తమన్ గారు 'పుష్ప' టీమ్‌లోని వర్క్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా చెప్పకపోయినా ఒక ట్వీట్ అయితే పెట్టాడన్నమాట. సోషల్ మీడియాలోని. అది ఏంటి అంటే నేను 'పుష్ప' టీమ్‌లోకి వెళ్తున్నాను. నా గురించి 'పుష్ప' టీమ్ వెయిట్ చేస్తుంది అనే విధంగా ట్వీట్ చేసాడన్నమాట. ఇకపోతే 'దేవిశ్రీ ప్రసాద్' గారికి అదే విధంగా 'సుకుమార్' గారికి గొడవ ఏంటి అంటే మొన్న జరిగింది ఈ విధంగా అసలు జరిగిందో లేదో తెలీదు గానీ, ఈ విధంగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది. మన 'పుష్ప 2కి' 'దేవిశ్రీ ప్రసాద్' గారు మ్యూజిక్ అందించారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే 'పుష్ప 2లోని బీజీఎం సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో, నువ్వు ఆ విధంగా ఇంకొక 20 డేస్ ఉందిగా నువ్వు దాన్ని సరి చేసుకో అనే విధంగా అయితే టైమ్ ఇచ్చారంట. ఒక 20 డేస్ మన 'అల్లు అర్జున్' గారు, అదే విధంగా 'సుకుమార్' గారు. ఆ టైమ్‌ని వేరే ఈవెంట్ కోసం 'సుకుమార్' గారు మన ఎవరు 'దేవిశ్రీ ప్రసాద్' గారైతే వాడారంట. సో, దీన్ని పట్టించుకోలేదంట. ఆ విషయం గురించే మన తమన్ గారిని సంప్రదించినట్లు గట్టిగా వినిపిస్తుంది. మరి మ్యూజిక్ పరంగా సాంగ్స్ పరంగా చూసుకున్నట్లయితే 'దేవిశ్రీ ప్రసాద్' గారు, అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ పరంగా చూసుకున్నట్లయితే తమన్ గారికి ఛాన్సెస్ ఇస్తున్నట్లు తెలుస్తుందనమాట. కాకపోతే ఇక్కడ ఎక్కడ బాధ అనిపిస్తుందంటే మన 'ఆర్య' మూవీ నుంచి ఈరోజు 'పుష్ప' మూవీ వరకు తమన్ గారు అంటున్నానండి. మన సుకుమార్ గారు ఏ మూవీ చేసినా సరే మన 'దేవిశ్రీ ప్రసాద్' గారే మ్యూజిక్ కొట్టారనమాట. మరి ఎందుకు ఈరోజు డిసప్పాయింట్ అయిపోయారు? ఆ మ్యూజిక్ అసలు ఉందా? బాగుందా? బాగోలేదా? అసలు మాటలైతే చెప్పట్లేదనమాట. అసలు ఆ విషయం గురించి టాక్ వచ్చిందో లేదో తెలీదు. మనకేదో నోటికొచ్చింది చెప్పేసి ఎవరో ఒక మనిషి చెప్పాడని దాన్ని వైరల్ చేసాం గానీ ఇప్పుడుకొచ్చి మూవీ టీమ్ అఫిషియల్‌గా ప్రకటించలేదు అంటే ఒక్కసారి ఆలోచించండి. బయట ఎంత జరుగుతుందంటే మూవీ టీమ్‌కి తెలియకుండా ఉంటుందా? అది కూడా సోషల్ మీడియాలోని. ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒక విధంగా ఇది గూడా ప్రమోషన్‌లో భాగమే అని కూడా అనుకోవచ్చు ఖచ్చితంగా సరే. మరి ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? నేనైతే ఖచ్చితంగా ఇలాగే అనుకుంటున్నాను. డీఎస్‌పీ గారికి ఖచ్చితంగా మరి అంత పెద్ద 'పుష్పలోనే' అంత పెద్ద హిట్ అయిందంటే అది ఒక విధంగా 'దేవిశ్రీ ప్రసాద్' గారికి కూడా చెందుతుంది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడనమాట. సో, అంత గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి 'పుష్ప' టీమ్‌లో నుంచి పక్క తీస్తున్నారంటే అది కొద్దిగా ఇబ్బందని చెప్పుకోవాలి. అది ఇబ్బందని కాదు ఒక బాధాకరమనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అయితే తీసుండరు. మరి ఎందుకు ఈ విధంగా ఒక న్యూస్ స్ప్రెడ్ చేశారు అంటే, ఖచ్చితంగా మూవీ ప్రమోషన్స్ కోసం కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మూవీ కోసం ఎగబడే అవకాశాలు అంటే మూవీ ఎక్కువ దూరం ఎళ్ళే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయని మనం ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం. నేనైతే ఇది చాలా వరకు రూమర్ అని అనుకుంటున్నాను. ఎక్కడి నుంచో ఒక చెత్త న్యూస్ అనుకుంటాను. మీరు ఈ విధంగా నమ్మకండి. ఖచ్చితంగా సరే 'పుష్ప 2కి' 'దేవిశ్రీ ప్రసాద్' గారి మ్యూజిక్ అందిస్తున్నారు. నాకు కూడా ఇప్పుడిప్పుడు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా సరే 'దేవిశ్రీ ప్రసాద్' గారిని తీసే ప్రసక్తే లేదు. దీనెవ్వర తగ్గేది లేదనేసి 'పుష్ప 2లో నిరూపిస్తాడు కూడా చూడండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోని. ఇందులో ఎటువంటి సందేహం లేదు భయ్యా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.